ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కూలీలు పనిచేస్తుండగా వాళ్లకు పురాతన నాణ్యాలు లభించాయనే సమాచారం మేరకు మద్దూరు మండలం తహసీల్దార్ గారి మరియు పోలీస్ శాఖ అందరూ ఇక్కడికి వచ్చి విచారించడం జరిగింది. నిన్న ఇక్కడ పొలంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా వాళ్ళు తవ్వే సందర్భంలో ఒక రాతితో తయారు చేసిన ఒక డబ్బా ఒకటి బయటపడ్డది. తెచ్చి కూలీలు చూపించడం జరిగింది. దాన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఒక అవసర వ్యక్తిని పిలిపించి వాటిని చూడగా అవి ఒక వెండి నాణ్యాలుగా వాటిని గుర్తించారు. అదేవిధంగా వాటి అన్నిటి కలిపి వెయిట్ 238 గ్రాములు ఉన్నాయి. అన్ని కలిపి 20 నాణ్యాలు, 2 చేతి ఉంగరాలు ఉన్నాయి. అన్నీ కూడా వెండి సంబంధించినవి ఉన్నాయి. వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఫోటో పంపించి వారి ద్వారా విచారించగా అవి అసబ్జాహీ కాలానికి చెందినట్టుగా దాదాపు 350 నుంచి 400 సంవత్సరాల కింద చలామణి ఉన్న నాణ్యాలుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కలెక్టర్ గారికి పంపించి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకునబడ్డారు. అదేవిధంగా ప్రజలెవరు కూడా ఇక్కడేదో లభిస్తున్నాయని దీన్ని మళ్ళీ మంత్రాలు తంత్రాలు ఆ విధంగా ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించవద్దు. అక్కడ ఎలాంటి వాటి కూడా ఇట్లా కూడా తవ్వకాలు జరగవద్దు. ఆ విధంగా ఏమైనా చేసినట్లయితే ఎవరికన్నా ఇలాంటివి దొరికితే వెంటనే పోలీస్ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ అందజేయాలి. అలాంటి చెడ్డ పనులు చేసి మంత్రతంత్రాలు ఏమైనా చేసినట్టయితే చట్ట ప్రకారంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ప్రజలెవరు కూడా అలాంటి వాటిని అపోహలు నమ్మవద్దుగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.